ఈరోజు ఏదైతే సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో కార్తీక దీపోత్సవం చేశాము. ప్రతి సంవత్సరంలాగా అంటే దాదాపుగా 12 సంవత్సరాలుగా మేము ఈ కార్తీక దీపోత్సవంని నిర్వహిస్తున్నాము. దీనికి ఏడాది ప్రతి ఏడాది డే బై డే మహిళా మనులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీనికి మేము సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిదీ పూజా సామాగ్రి ఉచితంగా అందజేస్తున్నాము. మన సనాతన ధర్మం ఏమిటంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. దాని కొరకే మేము ఈ సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కొన్ని ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాము. ఈ దీపోత్సవం, మళ్ళీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు కూడా మేము మహిళా మండలితో నిర్వహిస్తున్నాము. దీనికి ఆశేష జనం వస్తున్నారు. మేము ఈరోజు స్థానిక డైట్ మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవానికి కొన్ని వేల మహిళా మనులు వచ్చారు. దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళకి. ఇలాగే ప్రతి ఏటా ప్రతి ప్రోగ్రాంకి మీ యొక్క మాకు సపోర్ట్ ఉండాలి. తర్వాత ప్రతిదీ మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. రాబోయే మన జనానికి, మన పిల్లలకి మనం ఒకటి మెసేజ్ పంపాలి. మనం ఎలా హిందూ సంప్రదాయాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, మళ్ళీ మన పిల్లల్ని ఎలా పెంచాలి, అది వాళ్ళకు మనం నేర్పాలి. శివకేశవులకు అభేద్యమైనటువంటి కార్తీక మాసంలో మాసానాం కార్తీకముత్తమం అన్నటువంటి శృతివాక్యమును అనుసరించి ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలో డైట్ కళాశాల మైదానంలో అనేక మంది మహిళామూర్తుల చేత, మాతృమూర్తుల చేత అఖండమైనటువంటి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని సనాతన హిందూ ఉత్సవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మాతృమూర్తులే కాదు, చుట్టుముట్టు అనేక గ్రామాల నుండి ఆ ఇంద్రధనస్సే నేల మీద ఈనిందా అన్నట్టుగా అందరూ ఇక్కడ పాల్గొని కార్తీక దామోదరుని యొక్క ఆరాధనను సామూహికంగా నిర్వహించారు. ఈ ఆరాధన వల్ల వాళ్ళందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి ఆ కార్తీక దామోదరుని యొక్క పరిపూర్ణ ఆశీస్సులు కలగాలని సంకల్పం చేశాము. లోకంలో అన్నీ సుభిక్షముగా ఉండి అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కార్తీక దామోదరునికి మరొక్కసారి నమస్కరిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు.